కర్నూలులో జన్మించినటువంటి ప్రవీణ్ గారికి రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి గల కారణం అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చారు? ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాం, మనకి ఇదే సరైన సమయం, మనం ఇంకా సమయం ఏం వేస్ట్ చేయలేదు, ఇదే సరైన సమయం, ఈ సమయంలోనే మనం స్టెప్ తీసుకోవాలి. లాస్ అయితే అనుభవం నుంచి మళ్ళీ పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అవ్వాలి. పెట్టిన అమౌంట్ కూడా రాక తక్కువ ధరకే ప్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైడ్రాని మొత్తం ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసి పడేసినారు మేడం. ప్లాట్ తీసుకో అంటే ఇప్పుడు బిజినెస్ ఎక్కడ ఉంది, హైడ్రా వచ్చింది అని. హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం? కానీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను మేడం మీ V5 న్యూస్ వేదిక ద్వారా. హెచ్ఎండి అంటే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనే దానికి ఒక పరిధి ఉంటుంది మేడం. ఆ పరిధి లోపల ఉన్న ఏరియా మొత్తం హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ పరిధిని అప్ టు RRR వరకు ఎక్స్టెన్షన్ చేసినారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్, ఇప్పుడు అవని ఇన్ఫ్రా గ్రూప్ దగ్గర కనుక తీసుకోవాలని అనుకుంటే ఎవరైనా అంటే ఇతర వాటికి మీకు కంపేర్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ మీ వల్ల వస్తాయంటారు? కస్టమర్ మన దగ్గర ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కస్టమర్కి రిజిస్ట్రేషన్ ప్లాట్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి కస్టమర్ని మర్చిపోవడం అనేది జరగదు. కస్టమర్తో మనం రెగ్యులర్ టచ్లో ఉంటాం. అది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను నా ఆఫీస్ ఉన్నంతకాలం డెఫినెట్గా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే మార్కెట్లో అపోహలని ఎక్కువగా నమ్మి మోసపోయిన వాళ్ళే 70 నుంచి 90% ఉన్నారు. వాస్తవాల్లోకి వచ్చే వాళ్ళు 10 నుంచి 20% మాత్రమే ఉన్నారు. మాది కరెక్ట్, మాది 100% ఇది తీసుకోండి మీరనే చెప్తూ ఉంటారు ఎవరు ఏ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళైనా. ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఇది 1 yearకి డబుల్ అవ్వచ్చు, అలాంటి ప్లేసెస్ లో మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇలా ఎలా నమ్మాలంటారు మేము? నేను చెప్పిన మాటలు బ్లైండ్గా నమ్మి కస్టమర్స్ని ప్రాపర్టీస్ తీసుకోమని చెప్పట్లేదు. నేను చెప్పింది అక్కడ ప్రాక్టికల్గా ఉందా లేదా అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మన దగ్గర ప్రాపర్టీ తీసుకోమని చెప్తున్నాను. సాధారణంగా ఎవరైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలని, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారండి? డెఫినెట్గా సర్వే నెంబర్స్, ఇంక్యూమరెన్స్ కాపీస్, ఈసీస్, వాటిపైన కేసులు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. అగ్రీ ల్యాండ్స్ అయితే, అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం అని చెప్పేసి రెరా యాక్ట్ని తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ 2016. అది తీసుకొచ్చిన తర్వాత హెచ్ఎండి అప్రూవల్తో పాటు ఇది కూడా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈ రోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా అవని ఇన్ఫ్రా గ్రూప్ MD గారు ప్రవీణ్ గారు ఈ రోజు మన V5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ప్రవీణ్ గారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, సాధారణంగా ప్రతి ఒక్క పేద వ్యక్తి అనే కాదు, అందరికీ మధ్యతరగతి కుటుంబం, అందరికీ కూడా సొంత ఇల్లు కళ అనేది అందరికీ ఒక డ్రీమ్ అనే చెప్పొచ్చు. కానీ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా అది కరెక్ట్ అయిన ప్లేస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అని మనం ఎంతో జీవితకాలం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఒక స్థలం మనం కొనుక్కోవాలి అని అంటే పర్ఫెక్ట్ తెలుసుకునే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటిలో అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి అవని గ్రూప్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫైన్. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా V5 న్యూస్ ప్రేక్షకులకు ప్రవీణ్ గారు ఎవరు ఏంటంటే మీరు ఏం చెప్తారు? ప్రవీణ్ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు. నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా రూరల్ ఏరియాలోనే కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ నల్గొండలో పూర్తయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. 2020లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా కాలక్రమేణా ఏదైనా జాబ్ చూసుకుందామనే ఆలోచనలో ఉంటూ అది మెల్లిమెల్లిగా బిజినెస్ వైపు డైవర్ట్ అయ్యి
ఈరోజు అవని ఇన్ఫ్రా గ్రూప్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించి కస్టమర్స్కి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనే ఆలోచనతో ప్రారంభించడం జరిగింది మేడం కంపెనీ. అంటే ప్రవీణ్ గారు ఒక రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. రైతు కుటుంబంలో జన్మించినటువంటి ప్రవీణ్ గారికి రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి గల కారణం అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చారా? ఇన్స్పిరేషన్ అని ఏం లేదు మేడం, కాకపోతే ఇంకా మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రభావం అదంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఫ్యామిలీకి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా, యాజ్ ఏ ఫ్యామిలీ పర్సన్, మా ఫాదర్కి ఒక కొడుకుగా ఫ్యామిలీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలి, పేరెంట్స్ అనుకుంటున్న వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం నాకు నచ్చిన పనిని కూడా నేను చేయాలి. సో ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట. సో అందులో భాగంగా నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి జాబ్ అనేది కరెక్ట్ కాదు, అది ఫిక్స్డ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. సో మనం బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనే థాట్ నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఉండేది నాకు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మేడం, ఏదన్నా బిజినెస్ చేయాలని ఉండేది. పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ అనే థాట్ ఏం లేకుండే స్టార్టింగ్ లో. తర్వాత మెల్లిమెల్లిగా అసలు ఏం బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ లోకి ఎంటర్ అయితే బాగుంటుంది అనే థాట్ తోని నేను అనలైజ్ చేసుకుంటున్న సందర్భంలో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అయితే బాగుంటుంది అనే ఒక థాట్ వచ్చింది నాకు. మంచి ఇన్కమ్ ఉంటుంది అని వాళ్ళు వీళ్ళు చెప్తూ తినడమే, కానీ రియల్ ఎస్టేట్ గురించి మనకు అప్పుడు పెద్దగా తెలియదు. సో తెలుసుకుందాం, పోయేది ఏముంది, మెల్లిమెల్లిగా లెర్నింగ్ అవుతూనే ఉంటేనే డెవలప్ అవుతాం కదా. స్టార్టింగ్ ఎవరికి ఏది రాదు. సో 2019లో మా నార్కట్పల్లి ఏరియాలోనే శ్రీనివాస టౌన్షిప్ అనే హైవేకి ఒక లేఅవుట్ ఉంటుండే. అందులో ఒక ఇండిపెండెంట్ హౌస్ రెంట్కి తీసుకొని 2019లో ఆఫీస్ స్టార్ట్ చేసినాం, రియల్ ఎస్టేట్ ఆఫీస్. బంధువుల సహకారంతో చేయడం జరిగింది. పార్ట్నర్షిప్ లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేము స్టార్ట్ చేసిన ఒక 6 to 8 months పీరియడ్ ఆఫ్ టైంలోనే కోవిడ్ రావడం జరిగింది, లాక్డౌన్ అయిపోయింది. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ని చూడలేకపోయినాం. మేము ఆఫీస్ స్టాప్ చేసినాం కానీ ఎగ్జాక్ట్లీ మేడం. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే కొంత హ్యూజ్ అమౌంట్ ని లాస్ అయినాం. సో ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పేరెంట్స్ అది ఇది మాట్లాడుతుండటం, ప్లస్ ఇక మనం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏమీ లేని టైంలో ఇంత పెద్ద థాట్తోని ముందుకు వెళ్తున్నాం కదా, ఇది మరి రైట్ స్టెప్పా రాంగ్ స్టెప్పా అని నేను కూడా ఆలోచించి ఆ క్షణానికి మా పేరెంట్స్ మాట వినాల్సిన సందర్భం అది. సో ఇంకా 2020 ఆఫ్టర్ లాక్డౌన్ నేను హైదరాబాద్ వచ్చేసినాం. అప్పటికి నేను MBA స్టడీ కంటిన్యూ అవుతుంది నాది JNTUలో. సో హైదరాబాద్ వచ్చి ఏం చేయాలి అని ఏదైనా జాబ్ ట్రై చేద్దామని నాకు ఇంట్లో నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఫోర్స్ ఉండే మేడం. సాధారణంగా ఎవరైనా ఏమని, ఎగ్జాక్ట్లీ మేడం, ఏమని ఫోర్స్ అంటే నా కొడుకు ఏదైనా జాబ్ చేయాలి అని మా ఫాదర్కి ఉంటుంది. అది ఏ జాబ్ అన్నా కానీ నీ కొడుకు ఏం చేస్తాడంటే జాబ్ చేస్తాడని చెప్పుకోవాలనేది మా ఫాదర్ డ్రీమ్ యాక్చువల్గా. సో చేద్దాం జాబ్ చూద్దాం అని చెప్పేసి ఇంకా మనసును చంపుకొని దిగిన. అంటే పేరెంట్స్ కోరిక మేర ఎగ్జాక్ట్లీ మనసును చంపుకొని జాబ్ ట్రై చేసిన. ICICI బ్యాంక్ లో జాబ్ వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ చేసి జాబ్ కి ట్రై చేసిన, జాబ్ వచ్చింది. జాయిన్ అయినా ఒక 6-8 months వరకు కూడా కంటిన్యూ అయినా. సో నాకు ఎక్కడో చిన్న వెలితి కనిపిస్తుంది. చెప్పుకోవడానికి బాగుంది బ్యాంక్ జాబ్, శాలరీకి నాకు నేను చేసే వర్క్కి నాకు వచ్చే శాలరీకి సంబంధం లేదు. ఫస్ట్ నా టైం అంతా బ్యాంక్కే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నేను ఇక వేరే ఏదైనా చేద్దామన్నా కూడా లేదు. ఎగ్జాక్ట్లీ మేడం. 8:30, 8:45కి బ్యాంక్ స్టార్టింగ్ అవర్ ICICIలో. మోస్ట్లీ 6:37 అయిపోయేది వచ్చేసరికి. సో ఇంకా నేను ఆలోచించి అక్కడ నుంచి షిఫ్ట్ అయినా, వేరే జాబ్కి షిఫ్ట్ అయినా, వేరే జాబ్కి బ్యాంకింగ్ ఫీల్డ్లోనే. యూనియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్లో బ్యాక్ ఎండ్ IT వర్క్ ఉంటుంది. సో అందులో అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్గా జాయిన్ అయినా. అక్కడికి ఇక్కడికి జస్ట్ ఒక 5,000 డిఫరెన్సే శాలరీ. ఇక్కడ 1 year వరకు కూడా కంటిన్యూ అయినా. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా నేను పార్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఉన్నా. 2019 నుంచి కూడా నాకు తెలిసిన కస్టమర్లకి నాకు నచ్చిన కొన్ని ప్రాజెక్టులను కూడా మార్కెటింగ్ చేస్తూ పార్ట్ టైంలో ఆ ఫీల్డ్లో ఉన్నా. ఇంకా మనకి ఇది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంత డిస్క్రిమినేషన్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఆ జాబ్లో. సో మనం అది డైజెస్ట్ చేసుకోలేం మెయిన్గా. అంటే మన తప్పు ఉండి మనల్ని ఒక మాట అంటే తీసుకోగలుగుతాం, కానీ మనం ఏ తప్పు చేయకున్నా కూడా సుపీరియర్ మనల్ని జడ్జ్ చేస్తే కొంత ఫీలింగ్ తగులుతుంది.
సో మనం బిజినెస్ అయితే ఎగ్జాక్ట్లీ అనేది ఉండదు, మనమే బాస్. ఎగ్జాక్ట్లీ ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాం, మనకి ఇదే సరైన సమయం, మనం ఇంకా సమయం ఏం వేస్ట్ చేయలేదు, ఇదే సరైన సమయం, ఈ సమయంలోనే మనం స్టెప్ తీసుకోవాలి. లాస్ అయితే అనుభవంలో నుంచి మళ్ళీ పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అవ్వాలి. ఇంకొద్ది రోజుల తర్వాత మనం ఏం చేయలేము, ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ ఒక 30 years 35 years తర్వాత కూడా మనం ఏం చేయలేం, ఫ్యామిలీకి కట్టుబడి ఉండిపోతాం. సో ఇదే సరైన సమయం అని చెప్పేసి బయటకు వచ్చి నేను ఏదైతే ఒక కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నానో ఆ కంపెనీలో పనిచేస్తున్నంత కాలం నేను అప్రోచ్ అయిన కస్టమర్స్, నన్ను అప్రోచ్ అయిన కస్టమర్స్, ఈ కస్టమర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నేను బాగా అనలైజ్ చేసిన, బాగా విశ్లేషించి అసలు కస్టమర్స్ ఎక్కడ బ్యాక్ అవుతున్నారు ప్రాపర్టీ కొనడానికి, ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీళ్ళకి ప్రాపర్గా ఒక ప్రొడక్ట్ని, ఒక ఓపెన్ ప్లాట్ కానీ హౌస్ కానీ విల్లా కానీ ఎనీథింగ్, ఏదైనా ఒక ప్రాపర్టీని ప్రాపర్గా ఇప్పించడానికి ఒక మంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నారు. కానీ ఎవరిని నమ్మాలో కూడా వాళ్ళకి తెలియదు. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనే ఆలోచనే చేస్తున్నారు తప్ప ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇక్కడైతే ఇది కరెక్ట్ ప్లేస్ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అంతా. సో ఎక్కడో సుదూర ప్రాంతాలలో ప్లాట్ కొనేస్తారు. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి కూతురు పెళ్లికో కొడుకుని వేరే దేశం పంపించి పెద్ద చదువులు చదివించడానికో ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే వాళ్ళు జీవితాంతం సంపాదించుకున్న లక్షల రూపాయల డబ్బుని ఒక చిన్న భూమి పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు ప్లాట్ కొనడానికి. సో ఆ ప్లాట్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా యూజ్ అవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా అమ్ముకుంటే వాళ్ళు పెట్టిన అమౌంట్కి ఎంతో కొంత లాభం రావాలి. దరిద్రం బాలేదు, పెట్టిన అమౌంట్ అన్న రావాలి, కానీ పెట్టిన అమౌంట్ కూడా రాక తక్కువ ధరకే ప్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు మేడం, హైదరాబాద్ కు చాలా దూరం ఉంటది, అప్పుడు ఎవరో చెప్పిన మాటలు వింటారు, రీసేల్ టైంకి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే అండి, ఒక మధ్యతరగతి వాళ్ళే కానీ మిడిల్ క్లాస్ అయినా కానీ అప్పర్ క్లాస్ అయినా కానీ ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే అది మనకి దూరమైనా పర్వాలేదు కానీ అప్పుడు ఈ టైంలో మనకు తక్కువకి వస్తుంది, కానీ ఇది మనకి ఒక 5 years 10 years తర్వాత ఇది 3 అవుతుంది, డబుల్ అవుతుంది, అప్పుడైతే మనం కొనాలంటే కొనలేము, అసలు కొందామన్నా కూడా అక్కడ ఉండవు, ఇలా ఆలోచిస్తారు. అదే ఒకవేళ నియర్ బై మనకి దగ్గరగా ఎక్కడైనా తీసుకుందామంటే వీళ్ళకి కొనలేనటువంటి పరిస్థితి అంతా. అంటే కాస్ట్ పరంగా చూస్తే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత పెట్టుబడి పెట్టి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గజాలు కొందాం అనుకున్నది అక్కడ 1000 గజాలు వస్తుంది అనుకోండి, ఎవరైనా ఆబ్వియస్లీ 1000 గజాలకి తక్కువకి వచ్చేస్తుంది, తర్వాత అది కూడా డెవలప్ అవుతుందని ఆలోచించి తీసుకుంటారు కదా. డెఫినెట్లీ మేడం, ఇప్పుడు అక్కడ ఎక్కువ ప్రాపర్టీ వస్తుందని తీసుకోవడంలో తప్పు లేదు, కానీ నువ్వు హైవేని వదిలేసి హైవే నుంచి ఎక్కడికో లోపలికి పిల్లబాట ద్వారా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతావు, చుట్టూ పంట పొలాలు గుట్టలు చెట్లు ఉంటాయి, అక్కడ ఏమన్నా ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుందా ఒక 5 years తర్వాత కానీ ఒక 8 years తర్వాత కానీ? నెవర్, ఇంపాసిబుల్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మీరు రోడ్ ఫేసింగ్ చూసుకోండి, లేదంటే ఆ రోడ్ ఫేసింగ్ కి ఒక 2 kilometer 2.5 kilometer మోర్ దెన్ ఎనఫ్, అది కూడా 2.5 kilometer డిస్టెన్స్ కూడా అక్కడ ఏమన్నా మేజర్ డెవలప్మెంట్స్ ప్రైమ్ లొకేషన్స్ ఏమైనా ఉంటే తప్ప, లేదంటే మీరు రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ పైననే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తప్ప నాకు తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి పప్పులో కాలేస్తే రేపు అమ్ముకోవాలనుకున్నప్పుడు 100% ఇబ్బంది పడాలి, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవచ్చు అంటారు. డెఫినెట్లీ మేడం, ఇప్పుడు మీరు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ప్లాట్ తీసుకుంటారు, మీకు ఆ కంపెనీ ఓనర్ తెలిసి ఉండడు, మీరు రేపు రీసేల్ పెట్టాలన్నప్పుడు ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మీకు టైం కి స్పందిస్తాడా? రెస్పాన్స్ ఉంటుందా? అసలు ఇంకా వాళ్ళు మళ్ళీ అడ్రస్ ఉంటారో కూడా తెలియదు. అదే కదా మేడం, అయిపోయింది మనకి. ఎప్పుడైతే మనకి వాళ్ళు బాధ్యతగా మధ్యలో ఉన్నారు, ఏజెంట్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కలవడానికి కూడా అవకాశం ఉండదు. అవును, డైరెక్ట్ గా అవతల వాళ్ళతో వీళ్ళు వెళ్ళి ముందు నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండరు కాబట్టి అప్పుడు వెళ్ళి కలవడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. అదే మేడం, అందుకనే హైదరాబాద్ కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, డబ్బులు కొంచెం ఉంటే, లేదంటే అట్లీస్ట్ ప్రపోజ్డ్ RRR ఏదైతే ఉందో ఆ RRR వరకు డిస్టెన్స్ చూసుకొని అక్కడి వరకైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఈ హైవేని వదిలేసి రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ని వదిలేసి ఎక్కడో లోపలికి వెళ్ళి ఈఎంఐలో వస్తుంది నాకు తక్కువలో వస్తుందని తీసుకుంటే తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో
ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత అసలు భూమి కొనాలంటేనే విపరీతంగా భయపడాల్సిన సందర్భం ఏర్పడ్డది. చాలా భయపడుతున్నారు కదా. అవును. నేను ఏ పీరియడ్ ఆఫ్ టైంలో నేను డిసిజన్ తీసుకొని జాబ్ మానేసి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఒక ఆఫీస్ పెట్టి కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలనే థాట్తో ముందుకు వచ్చినో అదే పీరియడ్ ఆఫ్ టైంలో ఈ హైడ్రా రావటం వల్ల కస్టమర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఒక నదీ ప్రవాహానికి ఎదురీదినంత పని అయింది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది, అసలు హైడ్రా ఏంటి, ఎందుకు వచ్చింది, హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం మేడం. నేను ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నాను. హైడ్రా అనేది చెరువుల పునరుద్ధరణకు, కాలువల పునరుద్ధరణకు, వాటిని సంరక్షించడానికి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్. హైడ్రాలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూములు, బఫర్ జోన్ లో ఉన్న భూములు అని చెప్పేసి కూలగొడుతున్నారు. ఈ ఎఫ్టిఎల్ పరిధి అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ చెరువు గాని ఆ నది గాని పూర్తి స్థాయి నీటి మట్టం, ఒకవేళ అది వర్షాలు బాగా వచ్చి నింటే అది ఏ పీరియడ్ ఎంత పరిమాణంలో నిండుతుందో అది ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్ అంటే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి వెళ్ళి కొద్ది మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది. అది ఆ నది గాని ఆ చెరువు గాని దాని యొక్క పొడవు, వెడల్పు, లోతును బట్టి ఆ బఫర్ జోన్ డిసైడ్ అవుతుంది. సో మీరు చెరువుల పక్కన, కాలువల పక్కన మీరు ప్రాపర్టీలు తీసుకున్నప్పుడు, మీరు అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లలోనే ప్రాపర్టీలు తీసుకుంటున్నప్పుడు అసలు హైడ్రాకి రియల్ ఎస్టేట్ కి ఏం సంబంధం? అసలు ఈ మార్కెట్ లో ఈ హైడ్రాని మొత్తం ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసి పడేసినారు మేడం. ప్లాట్ తీసుకో అంటే ఇప్పుడు బిజినెస్ ఎక్కడ ఉంది, హైడ్రా వచ్చింది అని. హైడ్రాకి రియల్ ఎస్టేట్ కి ఏం సంబంధం? కానీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను మేడం, మీ V5 న్యూస్ వేదిక ద్వారా. హైడ్రా అనేది అక్రమ లేఅవుట్లను కూల్చేసింది, బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చేసింది. అది మంచి పనే వాస్తవంగా, కానీ దానివల్ల కొంతమంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు కూడా నష్టపోయినారు. వాళ్ళకి పరిష్కార మార్గం కూడా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలో మీరు అడ్డుకోలేదు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ ఉంటున్నారు కదా. అసలు ఇవన్నీ కూలుస్తారనగా ముందుగా కూడా 1 వీక్ 10 డేస్ ముందు కూడా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అది ఎలా చేశారు? అదే మేడం, ఇప్పుడు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, కట్టుకున్న తర్వాత కూల్ చేసింది కూడా గవర్నమెంటే. కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఒక వ్యక్తిగతంగా అలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా మేడం ప్రభుత్వాన్ని నేను. ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొనడం, అది కూడా హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్, లాక్స్ ఆఫ్ రూపీస్ మనీని వాళ్ళ కొడుకు, కూతురు, వీళ్ళు జీవితకాల సంపాదనని ఒక ఇల్లు కోసమో ఒక ప్లాట్ కోసమో పెట్టి తీసుకున్నప్పుడు అది ఇలా ఈ హైడ్రా ఒకటి వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఇల్లును కూల్చేస్తారని ఎవరైనా కలగంటారా మేడం? కానీ వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపిస్తే బాగుంటుంది మేడం. సరే, వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, కట్టుకున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ కూల్ చేసింది, కానీ కూల్ చేసినందుకు ప్రత్యామ్నాయ మార్గం గవర్నమెంట్ చూపించాలి. ఇది నా విన్నపం మాత్రమే, డిమాండ్ మాత్రం కాదు. అంటే హైడ్రా గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నా నేను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అందరికీ తెలుసు. అవును. ఇప్పుడు అంటే కొంత సమాచారం, ఇప్పుడు అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా అన్ని మనకి రేట్లు పెరుగుతున్నాయి, ఇలాంటిది కొంత వింటున్నాం. అంటే మీ దృష్టికి 100% వచ్చే ఉంటుంది, దీని గురించి ఏమంటారు? ఎగ్జాక్ట్లీ మేడం, ప్రస్తుతం ఉన్న సీఎం గారు బిజినెస్ మ్యాగ్నెట్ ఫస్ట్, పొలిటీషియన్ నెక్స్ట్. తనది బిజినెస్ మైండ్ కంప్లీట్ గా. కాకపోతే రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకోండి, ఇదే సరైన సమయం అనే మాటలు వింటున్నాం కదా. డెఫినెట్లీ అది వాస్తవం మేడం. ఎందుకంటే ఓవరాల్ గా మన కంట్రీని, మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే డిఫరెంట్ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీస్. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, మన హైదరాబాద్, వైజాగ్, ఇలా డిఫరెంట్ ఏరియాస్, ఢిల్లీ, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో కంపేర్ చేస్తే మిడిల్ ఆఫ్ ద ఏరియాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మిడిల్ పాయింట్ లో ఉన్న సిటీ మన హైదరాబాద్. మన హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమి అని మనం సోషల్లో చదువుకుని ఉంటాం కదా చిన్నప్పుడు. ఎత్తు ప్రాంతంలో ఉంటది మన హైదరాబాద్ అనేది. వరదలు వస్తే మన దగ్గర స్టోర్ అవ్వదు వాటర్, అలా కిందికి వెళ్ళిపోయి ఆంధ్ర నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, కానీ మన దగ్గర స్టోర్ అవ్వదు. సునామీలకి, వరదలకి, భూకంపాలకి
ఎలాంటి తావులేనటువంటి ప్రదేశం మన హైదరాబాద్. అవును. మిగతా మన కంట్రీలో ఉన్న మిగతా క్యాపిటల్ సిటీలు, ఫైనాన్షియల్ పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీలతో కంపేర్ చేస్తే మన హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అవును. ఇప్పుడు మన హైదరాబాద్కి కంపెనీస్ వస్తున్నాయి, మన హైదరాబాద్కి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్కి విజిట్స్కి వెళ్ళి కంపెనీస్ తీసుకొస్తున్నాం అంటున్నారు. డెఫినెట్గా ఆ కంపెనీస్ నిజంగానే వచ్చి మన దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ కూడా ఇదే మేడం. ఫ్లడ్స్ వచ్చే ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, వరల్డ్ వైడ్ ఎంఎన్సీస్ కదా. మన సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి మన హైదరాబాద్ వైపు అన్ని రాష్ట్రాల వాళ్ళు కానీ మిగతా బయట ఉన్న దేశాల వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్కి మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 2009-8 కంటే ముందు ఇన్నర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ మేడం. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి ఉంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్. ఆఫ్టర్ దట్ అవుటర్ రింగ్ రోడ్ని వేసినారు. జనాలు ఎక్కువ వస్తున్నారు హైదరాబాద్కి, ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు వచ్చిన వాళ్ళు. ఇక్కడ అందరికీ ఇది ఒక ప్లేస్ అయిపోయింది, హబ్ అయిపోయింది బిజినెస్కి కానీ జాబ్స్కి కానీ. సో హైదరాబాద్ని సిటీని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఫ్యూచర్లో కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దు, ఎటు వెళ్ళాలన్నా కూడా అవుటర్కి వెళ్తే బాగుంటుంది, అవుటర్ పరిధి వరకు ఇది హైదరాబాద్ అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ వేసినారు. అవుటర్ రింగ్ రోడ్ వేసినారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపల మీకు ఎక్కడైనా ప్లేస్ ఉందా? మొత్తం కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పరిధిని పెంచినారు. హైదరాబాద్ పరిధిని పెంచి RRR వేస్తున్నారు, రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ. ఇప్పుడు HMDA అని మనం ఏదైనా లేఅవుట్స్ తీసుకోవాలన్నా, లేఅవుట్స్ స్టార్ట్ చేయాలన్నా కూడా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కి సంబంధించి అప్రూవల్ తీసుకోవాలి HMDA దగ్గర. హైదరాబాద్ అంటే మీ మాటకి మధ్యలో అడ్డం వస్తున్నాను. HMDA అంటే ఏంటి? HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనే దానికి ఒక పరిధి ఉంటుంది మేడం. ఆ పరిధి లోపల ఉన్న ఏరియా మొత్తం HMDA లిమిట్స్ లోకి వస్తుంది. ఇప్పుడు ఆ పరిధిని అప్ టు RRR వరకు ఎక్స్టెన్షన్ చేసినారు. నేనేం చెప్తున్నా అంటే మీకు మీ V5 న్యూస్ వేదిక ద్వారా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్ హైవే ఫేజింగ్ ప్రాజెక్ట్స్ చూడండి. హైవే ఫేజింగ్ ప్రాజెక్ట్స్ చూడండి, లేదంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళండి. అది కూడా ఏదైనా ప్రైమ్ లొకేషన్స్ ఉంటే, డెవలప్మెంట్కి గ్రోత్ ఉంటుంది అని అనుకుంటేనే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు, ORR నుంచి RRR వరకు హైవేస్, రేడియల్ రోడ్స్ అండ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, కొత్త రోడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవి ఏ ఏరియాస్లో వస్తున్నాయి? దాదాపు 300 కిలోమీటర్ల పైచీలకు విస్తీర్ణం పూర్తి RRR అనేది. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద హైవేస్, రేడియల్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏ రూట్లో వస్తున్నాయో ఆ రూట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు తక్కువకు వస్తుంది. అబ్జల్యూట్గా ఈ 8 సంవత్సరాలు అనుకోండి, 10 సంవత్సరాలు అనుకోండి, 15 సంవత్సరాలు అనుకోండి, RRR రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు మీరు తీసుకున్న ప్రాపర్టీ కోకాపేట్ అటు వెస్ట్ హైదరాబాద్లో ఏవైతే రేట్లు ఉన్నాయో మీరు రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే RRR కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఆ స్థాయిలో ప్రైస్ అప్రిషియేషన్ ఉండే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. మీరు వన్స్ RRR కంప్లీట్ అయిపోతే మీరు మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఓల్డ్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక చాపర్ ఫ్లైట్ లేకపోతే ఒక చాపర్ హెలికాప్టర్ నుంచి మీరు ఒక 5 కిలోమీటర్స్ పైకి వెళ్ళి చూస్తే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, RRR వరకు సూర్యకిరణాలు లాగా ఉంటాయి రోడ్లు. RRR కంప్లీట్ అయిపోతే, వన్స్ RRR కంప్లీట్ అయిపోతే ఆ స్థాయిలో ఉంటుంది హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది. డెఫినెట్లీ ఒక 10 to 15 ఇయర్స్ వరకు ప్రైస్ అప్రిషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. భూమి కొనాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇదే మంచి సమయం. ఆల్రెడీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ మీకు ప్లేస్ లేదు కొనడానికి. ఒకవేళ కొనాలన్నా మధ్యతరగతి వాళ్ళు బేర్ చేసే అంత అమౌంట్ లోనైతే అసలు లేవు. ఇప్పుడు అవని ఇన్ఫ్రా గ్రూప్ దగ్గర కనుక తీసుకోవాలని అనుకుంటే ఎవరైనా, అంటే ఇతర వాటికి మీకు కంపేర్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ మీ వల్ల వస్తాయంటారు? డెఫినెట్లీ మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న కస్టమర్స్ ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి ఇప్పుడు మీతో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి ఒక పరిష్కార మార్గంగా మన అవని ఇన్ఫ్రా గ్రూప్ కంపెనీ ఒక వేదిక అవ్వాలనే థాట్ తోని నేను ఈ అవని ఇన్ఫ్రా గ్రూప్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. అంటే అవనిలో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అంటే అందరికీ అందుబాటులో
మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా కొనగలిగే స్టేజ్ లో ఉంటుందంటారా? డెఫినెట్లీ మేడం, మన దగ్గర ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు డిఫరెంట్ ప్రైజెస్ లో డిఫరెంట్ ఏరియాస్ లో మన దగ్గర ప్రాజెక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్ ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. మనం 100% అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాం మేడం కస్టమర్ కి. ఎందుకంటే కస్టమర్ ని చెట్లలోకి గుట్టలలోకి రోడ్ నుంచి 10 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్లి ఏదో మాటలు చెప్పి మనం అమ్మట్లేదు. ఎందుకు అమ్మట్లేదు అంటే నేను రెగ్యులర్ కస్టమర్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా నా అవని ఇన్ఫ్రా గ్రూప్ ఆఫీస్ నుంచి. ఏంటి ఆ రెగ్యులర్ కమ్యూనికేషన్ రిలేషన్షిప్ అంటే, కస్టమర్ మన దగ్గర ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కస్టమర్ కి రిజిస్ట్రేషన్ ప్లాట్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి కస్టమర్ ని మర్చిపోవడం అనేది జరగదు. కస్టమర్ తో మనం రెగ్యులర్ టచ్ లో ఉంటాం. అది ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి మన దగ్గర తీసుకున్న ప్రాపర్టీ, అది ఎలాంటి ప్రాపర్టీ అయినా కస్టమర్ రెగ్యులర్ గా వెళ్ళి చూసుకోలేడుగా మేడం. డబ్బులు ఉన్నాయి, పలానా పర్సన్ లేదా పలానా కంపెనీ బాగుంది అనిపించింది, మనల్ని అప్రోచ్ అయినారు, తీసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఎవ్రీ 3 months ఒకసారి వాళ్ళు రెగ్యులర్ గా అక్కడికి వెళ్ళి చూసుకొని అయితే లేరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్స్ లలో ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లలో ఉంటారు. ఇలా ఎంతకాలం వాళ్ళకి మీరు ప్రొడక్ట్ చేయగలుగుతారు? వాళ్ళకి ఏదైనా దానికి సంబంధించి నేను నా ఆఫీస్ ఉన్నంత కాలం డెఫినెట్ గా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాను మేడం. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా అంటే, మార్కెట్ లో అపోహలని ఎక్కువగా నమ్మి మోసపోయిన వాళ్ళే 70 నుంచి 90% ఉన్నారు. వాస్తవాల్లోకి వచ్చే వాళ్ళు 10 నుంచి 20% మాత్రమే ఉన్నారు. అది లక్షల్లో కదండి, కోట్లలో నష్టపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్లీ మేడం. అందుకే నేనేం చెప్తున్నా అంటే, నేను ఒక ప్రాజెక్ట్ ని నా అవని ఇన్ఫ్రా గ్రూప్ తరపున మార్కెటింగ్ చేస్తున్నా అంటే నేను డెఫినెట్ గా దాని పూర్వపరాలు పరిశీలించి అది 100% లీగల్ గా ఉందా అని చూసుకొని, దానికి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటే హెచ్ఎండిఏ, రేరా అప్రూవల్ ఉంటే రేరా, ఇవి 2 అప్రూవల్స్ ప్రాపర్ గానే ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను వాటికి సంబంధించిన అఫీషియల్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని, ఒకవేళ నాకేదైనా అనుమానం గానీ సందేహం గానీ వస్తే నేను ఒక లీగల్ అడ్వకేట్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది ఓకే అనుకుంటేనే నేను ఫస్ట్ ఆ ప్రాపర్టీని టేక్ ఓవర్ చేసుకొని నేను మార్కెటింగ్ చేయడానికి దిగుతా. అంటే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా వాళ్ళ ప్రొడక్ట్ గురించి ఏదైనా సరే వాళ్ళు చెప్పుకోవడానికి మాది కరెక్ట్, మాది 100% ఇది తీసుకోండి మీరనే చెప్తూ ఉంటారు, ఎవరు ఏ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళైనా. ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఇది 1 year కి డబుల్ అవ్వచ్చు, అలాంటి ప్లేసెస్ లో మాత్రమే మనం ఇవ్వటం జరుగుతుంది అంటున్నారు. ఇలా ఎలా నమ్మాలంటారు మిమ్మల్ని? డెఫినెట్లీ మేడం, మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు. ఎందుకంటే ఎవరి కంపెనీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటారు. సో నేనేం చెప్తున్నా అంటే, నేను చెప్పిన మాటలు మీరు వినండి, నమ్మకండి. యాజ్ ఎ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్తాను ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఇక్కడ ఏముంది, దీని వ్యవహారం ఏంటి, ఫ్యూచర్ లో దీని బెనిఫిట్స్ ఏంటనేది నేను చెప్తా. నేను చెప్పేది ఫస్ట్ కస్టమర్స్ వినాలి. విని వాళ్ళు అనలైజ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ నన్ను అప్రోచ్ కండి. నేను చెప్పింది బ్లైండ్ గా నమ్మి నా దగ్గర ప్లాట్ తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే, చాలా కంపెనీస్ చాలా విషయాలు అందరు చెప్తారు మేడం. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ లో, ఎవరి ప్రాజెక్ట్ కి సంబంధించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు నేను మార్కెటింగ్ చేసే కంపెనీకి సంబంధించి కూడా ఆ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్స్ నేను చెప్తా, ఉన్నదే చెప్తాను, నేను లేనిది చెప్పను. కస్టమర్ క్రాస్ వెరిఫై చేసుకొని అనలైజ్ చేసుకొని మళ్ళీ తనను వచ్చి, సార్ మీరు చెప్పిందంతా కరెక్టే, కాకపోతే మీరు ప్రైస్ ఇంత అన్నారు కదా, మేము ఇంత బేర్ చేయలేము, మా దగ్గర ఇంత ఉంది అని చెప్తే మనం దాని గురించి మాట్లాడి చేయగలుగుతాం. అంతేగాని నేను చెప్పిన మాటలు బ్లైండ్ గా నమ్మి కస్టమర్స్ ని ప్రాపర్టీస్ తీసుకోమని చెప్పట్లే. నేను చెప్పింది అక్కడ ప్రాక్టికల్ గా ఉందా లేదా అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మన దగ్గర ప్రాపర్టీ తీసుకోమని చెప్తున్నాం. అలాగే ప్రవీణ్ గారు, సాధారణంగా మనం ఏదైనా ఎక్కడన్నా ఒక ల్యాండ్ తీసుకున్నామని అంటే ఆ లింక్ డాక్యుమెంట్స్ మనకి అంటే ఒక 2 వరకు మనం చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకున్నానంటే నా ముందు అమ్మిన వాళ్ళు లేకుంటే వాళ్ళ ముందు అమ్మిన వాళ్ళు, అలాగ ఒక 2 generations వరకు మనం చూస్తూ ఉంటాం. కానీ మీ దగ్గర ఒక 30 years 30 సంవత్సరాల నుంచి ఎవరైతే దీన్ని కొంటూ ఉన్నారో అది చేతులు మారుతూ లాస్ట్ మన దగ్గరికి వచ్చేసరికి కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేస్తారని విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారండి? 100% వాస్తవం మేడం. అది సాధ్యమవుతుందా అండి 30 సంవత్సరాల క్రితం నుంచి? ఖచ్చితంగా మేడం. ఏ ప్రాపర్టీ అయినా సరే అది 2 చేతులే మారొచ్చు 30 సంవత్సరాలలో, లేదంటే ఒక 30-40 చేతులు మారొచ్చు లాస్ట్ 30 years లో. ఎన్ని చేతులు మారినా కూడా మన దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి. యాజ్ ఏ ప్రాపర్టీ బయ్యర్ గా, యాజ్ ఏ కస్టమర్ గా నేనే చెప్తున్నా, నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి లాస్ట్ 30 to 35 years లింక్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి.
ఎందుకంటే రేపు ఎవరైనా వచ్చి ఈ ప్రాపర్టీ నాది అని వేరే వాళ్ళు మనల్ని జడ్జ్ చేయొద్దు. మనం క్లియర్ ఉండాలి ఫస్ట్. మనం క్లియర్ ఉంటేనే ఎవరు ముందుకు వచ్చినా కూడా మనం వాళ్ళకి ఫెయిర్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతాం. లింక్ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్స్ మేము లాస్ట్ 30 years లింక్ డాక్యుమెంట్స్ కస్టమర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ప్రాపర్ గా లింక్ డాక్యుమెంట్స్ లేవు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టించి తీసుకొచ్చి లింక్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే అంటే ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారు అనుకున్నాం హైదరాబాద్ లో, అంటే మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా సాధారణంగా ఎవరైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలని, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తీసుకుంటే వాళ్ళు సేఫ్ గా ఉంటది అన్నది, అంటే మీ వ్యాపారం చేస్తున్నారని మీ సైడ్ నుంచి కాకుండా మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఒక సాధారణ వ్యక్తిలాగా మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఖచ్చితంగా మీరు మన ద్వారా కాకుండా మీరు ఎవరి ద్వారానైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు అంటే అది నియర్ బై హైదరాబాద్ లోనే తీసుకోవాలనే థాట్ లో మీరు ఉంటే డెఫినెట్ గా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాని ఫస్ట్ మీరు లైవ్ లో వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు పొజిషన్ మీదకి వెళ్ళి చూడండి. మనకు డాక్యుమెంట్ లో ఉన్నది అక్కడ పొజిషన్ లో క్లియర్ ఉందా లేదా. నెంబర్ 1 క్లియర్ ఉంటే ఆ పొజిషన్ మీద ఉన్న డాక్యుమెంట్ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను రైటా రాంగా, లేదంటే ఇదేమన్నా వ్యవహారం జరుగుతుందా మధ్యలో అని తెలుసుకోవడానికి మనం ఈసీ తీసుకోవాలి. ఎంక్యూమరెన్స్ కాపీ అని మనకు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో వస్తుంది. ఈసీ తీసుకొని చెక్ చేసుకోవాలి ఇది ప్రాపర్టీ కరెక్టే ఉందా, దీని సర్వే నెంబర్ ఏంటి అని. ఒకవేళ అది అగ్రి ల్యాండ్ అయితే, అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా అగ్రి ల్యాండ్ అయితే అది సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లో ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతిలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ సర్వే నెంబర్ పైన ఏమైనా కేసులు ఉన్నాయా కోర్టులో, అది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ సర్వే నెంబర్ పైన కేసు ఉంటే ఆ సర్వే నెంబర్ ఎంత పరిధి వరకు ఉందో అంత పరిధి వాటిపైన ప్రభావం చూపిస్తుంది. దానివల్ల చెడు జరుగుతుందని నేను 100% చెప్పాను. ఏదో ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో 30 ఎకరాలు ఉంది, నేను ఒక 2 ఎకరాలు కొనడానికి వెళ్ళిన, నా 2 ఎకరాలు కూడా ఆ 30 ఎకరాల సర్వే నెంబర్ లోనే ఉంది. ఇప్పుడు నా 2 ఎకరాలు కూడా ఆ కేసు ఉన్న సర్వే నెంబర్ పైన చూపిస్తుంది. అది ప్రాపర్ గా క్రాస్ వెరిఫై చేసుకోమని నేను అందుకే చెప్పేది. డెఫినెట్ గా సర్వే నెంబర్స్, ఎంక్యూమరెన్స్ కాపీస్, ఈసీస్, వాటిపైన కేసులు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. అగ్రి ల్యాండ్స్ అయితే. అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఐదర్ హెచ్ఎండిఏ ఆర్ రేరా. రేరా యాక్ట్ ని ప్రీవియస్ గవర్నమెంట్, అంతకు ముందున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో 2016 లో తీసుకొచ్చింది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉన్నా కూడా ఫ్రాడ్ జరుగుతుంది కొన్ని ఏరియాస్లలో. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దీన్ని ఇంకా ఫిల్టరైజ్ చేసి ఇంకొకటి స్కీమ్ తీసుకురావాలి ఈ రియల్ ఎస్టేట్ కి అనే ఉద్దేశంతో స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం అని చెప్పేసి రేరా యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ 2016. అది తీసుకొచ్చిన తర్వాత హెచ్ఎండి అప్రూవల్ తో పాటు ఇది కూడా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ రేరా యాక్ట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. హెచ్ఎండిఏతో పాటు రేరా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు తీసుకొచ్చిన స్టార్టింగ్ లో ఇది కూడా తీసుకోవాలి అని ఒక ప్రామాణికంగా పెట్టినారు. ఇప్పుడు దాన్ని మ్యాండేటరీ చేసేసినారు. హెచ్ఎండి అప్రూవల్ తో పాటు రేరా అప్రూవల్ కూడా ఉండాలి. రేరా, హెచ్ఎండి 2 అప్రూవల్స్ ఉంటేనే ఇట్స్ లీగల్ రైట్ నౌ, ప్రస్తుత పరిస్థితి. అంతకు ముందు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ కూడా లీగల్ గా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి రేరా యాక్ట్ ని మ్యాండేట్ చేసేసినారు అనమాట. హెచ్ఎండిఏతో పాటు రేరా అప్రూవల్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి. అలాగే ప్రవీణ్ గారు, ఇప్పుడు ప్రతి చోట మనం వింటున్నాం, అంటే ఒక ల్యాండ్ కొనుక్కోవాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టలేము, తీసుకోలేము అనుకుంటున్న వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ ఒకటి ఉంది అని చెప్పి ప్రతి చోట కూడా ఇప్పుడు మనం ఇదే వింటున్నాం. మీరు 1 లక్ష కట్టండి, లేకుంటే ఒక 2 lakhs ఫస్ట్ మీరు పే చేశారంటే కనుక అది వాళ్ళకి రిజిస్ట్రేషన్ మరి చేస్తారో లేదో తెలియదు. ఈఎంఐ ఆప్షన్ తీసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ ఉంటే కనుక మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ ఉందా? యాక్చువల్గా ఈఎంఐ ప్రాసెస్ అనేది నేనేమంటా అంటే అదొక మైండ్ గేమ్ అంట. ఎందుకంటే సరే అది కొంత మేరకు కస్టమర్కి మంచి జరుగుతుందా, కొంత మేరకు ల్యాండ్ లార్డ్కి మంచి జరుగుతుందా అనే విషయాన్ని పక్కకు పెడితే ఈఎంఐ ప్రొసీజర్లో ప్లాట్స్కి కమిట్ అయ్యి నష్టపోయిన వాళ్ళు, ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ఒక ప్లాట్ స్టార్టింగ్లో చూపించి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లాట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర కూడా ఈఎంఐలో అవైలబుల్గా ఉన్నాయి, కానీ మా దగ్గర ఉన్న ప్రొసీజర్ ఏంటంటే, మేము మార్కెటింగ్ తీసుకున్న ప్రాజెక్ట్లో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే, యాజ్ యూజువల్గా లీగల్ ప్రాజెక్ట్సే మన దగ్గర ఉంటాయి.
హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేస్తే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేస్తాం కస్టమర్కి. ఓకే. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేస్తే కస్టమర్ ఏదైతే ప్లాట్ కావాలన్నాడో ఆ ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసేసి రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ని ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోమని చెప్తాం. ఇది బాగుంది కదండి. ఇప్పుడు సాధారణంగా ఈఎంఐ సిస్టమ్ లో తీసుకున్నా అది 20 years పడుతుందా 10 years పడుతుందా అప్పటి వరకు మనకు రిజిస్ట్రేషన్ ఇవ్వరు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి విషయం. మీరు అన్నట్టుగానే ఇది ఒక మైండ్ గేమ్ అనే చెప్పొచ్చు. అదే మనం అసలు కొనాలనే ఆలోచన మన దగ్గర ఉంది అన్నప్పుడు మినిమం ఒక 50% అయినా మన దగ్గర ఉంటే డైరెక్ట్ గా మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత దానికి లోన్ కూడా మీ ద్వారా ఇప్పించగలుగుతారా? అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లోనే లోన్స్ వస్తాయి మేడం. హెచ్ఎండిఏ అండ్ ఎరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లోనే లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి మ్యాండేటరీగా ఇప్పుడు సిబిల్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మీకు తెలిసే ఉంటుంది. సిబిల్ ఉంటేనే లోన్, ఇన్కమ్ ప్రూఫ్ ఉంటేనే లోన్. ఒకవేళ అది లేదు, నేను హాఫ్ అమౌంట్ కట్టి హాఫ్ అమౌంట్ లోన్కి వెళ్తా అంటే లోన్ కూడా వెళ్ళొచ్చు. మనము ఒక ప్రాజెక్ట్ దగ్గర మార్కెటింగ్ కి తీసుకున్నాం. వరంగల్ హైవేలో ఉంది ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ అంటే చాలా మంది భయపడుతున్నారు కూడా. సో వాటన్నింటికి డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి చిన్న అమౌంట్ ఏమి ఉండదు కదండి. డెఫినెట్లీ మేడం. ఒక 20 to 50,000 వరకు ఉంటుందంటారా? 20 ఏంటి మేడం? 20,000 నుంచి 50,000 వరకు కట్టే విధానంగా డిపెండ్ ఆన్ ప్లాట్ సైజ్ అండ్ మా ఏరియాలో ఉన్న పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మేడం. అంటే మినిమం బేసిక్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే ఒక 20 to 25,000 అయితే చేయాల్సి ఉంటుంది. అదేం చిన్న అమౌంట్. ఒకవేళ చిన్న ప్లాట్ అయితే 15,000 కూడా ఉంటుంది. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఈఎంఐ ఆప్షన్ లో తీసుకునేటప్పుడు ఎవరైనా ఒక ల్యాండ్ తీసుకున్నారు అంటే వాళ్ళకి చూపించేది ఒకటి ఉంటుంది. అలాగే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్పుడు చూసుకుంటే గనక వీళ్ళు చూపించింది కాకుండా పక్కన ఇంకొకటి ఏదైతే ఉందో మళ్ళీ వేరే ఆప్షన్ గా చూపించి అది చూపిస్తారు. ఇది ఎట్లా జరుగుతుంది అంటారు? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? యాక్చువల్ గా కస్టమర్స్ ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఈఎంఐ అనే ఒక థాట్ ని బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకొని ప్రొసీడ్ అవుతారు బ్లైండ్ గా. ఈఎంఐ లో కట్టుకోవచ్చుగా ప్లాట్ అని చెప్పేసి ప్రొసీడ్ అవుతారు. కంపెనీ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రైస్ ని మీరు ఎట్ ఎ టైం ఇప్పుడు టేబుల్ క్యాష్ పెట్టి ప్లాట్ తీసుకుంటే ఒక ప్రైస్ ఇస్తుంది. ఈఎంఐకి కన్వర్ట్ అవుతా అంటే ఇంకొక ప్రైస్ చెప్తుంది. అప్పుడు మీకు ప్లాట్ కాస్ట్ పెరుగుతుంది, చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్ ఈఎంఐకి ప్రొసీడ్ అయితే ఒక 30 months 40 months పెట్టుకుంటాడు. ఆ 30-40 months ఎంత మంచి ఇన్కమ్ ఉన్న పర్సన్ అయినా ఒక 2-3 months ఆర్ 6 months అట్లా కొంచెం పేమెంట్స్ అటు ఇటు అవుతుంటాయి. ఆన్ టైం పేమెంట్స్ ఉండవు, కొన్ని నెలలు పెండింగ్ అవ్వచ్చు పరిస్థితుల కారణంగా. సో ఈ ప్లాట్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, టేబుల్ క్యాష్ పెట్టిన వాళ్ళకి. వీళ్ళు ఏమాత్రం కంటిన్యూటీగా కట్టలేకపోతున్నారు అనుకుంటప్పుడు అంతే ఆ ప్లాట్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళ పేమెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వేరే దగ్గర ఇస్తారు. అదే లేఅవుట్ లో ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఏరియాలో చూపించిన ప్లాట్ కాకుండా కొంచెం దూరంగా ఇస్తారు. వీళ్ళు ఫిక్స్ అవుతారు కదండి మెంటల్ గా ఫిక్స్ అవుతారు. చాలా డిస్టర్బ్ కూడా అవుతారు మేడం, చాలా డిస్టర్బ్ అవుతారు. బిలీవ్నెస్ పోతుంది ఫస్ట్ కంపెనీ మీద అలాంటి వ్యవహారాలు చేయడం వల్ల. అందుకనే నేను బేసిక్ గా ఫస్ట్ నేను ఈఎంఐ ప్లాట్స్ నేను ఎంకరేజ్ చేయను మేడం. కాకపోతే వేరే ఒక కంపెనీ ద్వారా మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనము ఇలా చేద్దామంటే నేను దానికి సరే ఇది చాలా బాగుంది, నాకు ఖచ్చితంగా ఈఎంఐలోనే కావాలనే కస్టమర్స్ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మనం ఈ ప్రాజెక్ట్ ని సజెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. ఆ ప్రాసెస్ మీకు ఇందాక చెప్పింది. హాఫ్ అమౌంట్ కడితే వాళ్ళకి నచ్చిన ప్లాట్ ఏదైతుందో ఆ ప్లాట్ ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, బట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది, జిరాక్స్ కస్టమర్ దగ్గర ఉంటుంది. రిమైనింగ్ హాఫ్ అమౌంట్ పేమెంట్ అయిపోయినాక మనం డాక్యుమెంట్ ఇస్తాం కస్టమర్ కి. ఈఎంఐ కూడా మనం ఇప్పుడు హాఫ్ అమౌంట్ ని బేర్ చేసి కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేసినామంటే రీపేమెంట్ వచ్చిన తర్వాతనే కదా మనం డాక్యుమెంట్ ఇవ్వాల్సింది. అలా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మోసాలు జరుగుతున్నాయని మనం వింటూ ఉంటాం. వీళ్ళు ఎలా మోసపోయారు అలా మోసపోయారు అని. అసలు ఎక్కువగా ఎలాంటి మోసాలు జరుగుతాయి అంటారు? అదే మేడం, ఇప్పుడు చెప్పేటప్పుడు ఒకలాగా చెప్తుంటారు, అక్కడ పొజిషన్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక సినిమా మొత్తం వేరే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్స్ ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి అమ్ముతారు. అది వస్తుందా రావట్లేదా అని కస్టమర్ తెలుసుకోడు పాపం. ఇప్పుడు కొంతమంది అలర్ట్ అయినర్లే, అక్కడ ఏమొస్తుంది అనేది ప్రాక్టికల్ గా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కానీ ఏదైనా అప్రూవల్ అయ్యి ఫండ్స్ రిలీజ్ అయితే అవి కానీ కస్టమర్ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఈ ఏరియా డెవలప్ అవుతుందా అవ్వదా, ఇక్కడ ఇంత ప్రైస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అని కస్టమర్ క్రాస్ వెరిఫై చేసుకొనే తీసుకోవాలి మేడం. బ్లైండ్ గా చెప్పిన మాటలు నమ్మి ప్రాపర్టీలు కొన్న వాళ్ళే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లో నష్టపోయిన వాళ్ళు. అందుకనే ఎవరు ఏది చెప్పినా ఫస్ట్ వినండి, విని దాన్ని అనలైజ్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్ళు చెప్పిన దానికి మనం వెరిఫై చేసుకున్న దానికి మ్యాచింగ్ అయితేనే మీరు ప్రాపర్టీ తీసుకోండి.
అది కూడా 100% క్లియర్ టైటిల్ ఉంటే. ఓకే. నేను అదే చెప్తాను. అపోహలు ఎవరో చెప్పిన మాటలు నమ్మి మాత్రం బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీకు వెరిఫై చేసుకునే అంత నాలెడ్జ్ లేకపోతే ఎవరిదైనా తెలిసిన పర్సన్ ద్వారానో లేకపోతే ఒక మంచి అడ్వకేట్ ద్వారానో కూడా ఆ ఏరియా ఏంటి, నాకు వీళ్ళు పలానా డెవలప్మెంట్స్ చెప్పారు, అది ఫ్యాక్టేనా, ఈ ల్యాండ్ పర్ఫెక్టేనా, నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని కొంచెం చిన్న లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ రియల్ ఎస్టేట్లో లేదు కానీ మీరు ప్రాపర్టీ కొనాలి, అలాంటప్పుడు నేను చెప్తాను, కానీ నేను చెప్పింది వెంటనే నమ్మొద్దు. మీరు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే బిలీవ్ చేసి అప్పుడు వచ్చి ప్రాపర్టీ తీసుకోండి అని చెప్తున్నాను నేను. బ్లైండ్గా ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళే ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళు మేడం. స్ట్రాటజీతో ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఇంతవరకు నష్టపోయిన వాళ్ళు లేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మురళీమోహన్ గారు చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్. ఎక్కడ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుందని ఆయన ఒక 20-30 సంవత్సరాల క్రితమే పసిగట్టిన మహానుభావుడు. ఒక దగ్గర విన్నా నేను కూడా, జయసుధ గారిని ఒక చిన్న ప్లేస్ చూపించి ఇక్కడ తీసుకోమ్మా ఇప్పుడు తక్కువ వస్తుంది, ఒక 10-15 years లో మంచి ప్రైజ్ అవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్స్ మంచిగా వస్తాయి అని చెప్తే డెఫినెట్లీ అక్కడ డంప్ యార్డ్ ఉండే ఆ టైంలో. ఈ డంప్ యార్డ్ లో నేను ఎందుకు తీసుకుంటా అంటే ఆ డంప్ యార్డ్ వేసి ఒక చిన్న ఎత్తు ప్రాంతం అయిపోయిన తర్వాత దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు టవర్స్ కట్టినారు. అప్పుడు నాకు తెలిసి ఒక 100లలో ఉండొచ్చు పర్ స్క్వేర్ యార్డ్, ఇప్పుడు 3-4 lakhs పర్ స్క్వేర్ యార్డ్. అది మేడం స్ట్రాటజీ ఉండాలి ఖచ్చితంగా. స్ట్రాటజీతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి రియల్ ఎస్టేట్ లో, బ్లైండ్ గా బిలీవ్ చేసి కూడా చేయొద్దు. నేను చెప్తున్నాను అది. ప్రవీణ్ గారు అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు. 2019 నుంచి స్టార్టింగ్. అవును మేడం. ఇప్పుడు అవని గ్రూప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందండి? అవని ఇన్ఫ్రా గ్రూప్ స్టార్ట్ చేసి ఇంకా పూర్తిగా 1 సంవత్సరం కూడా అవ్వలేదు మేడం. నేను కస్టమర్స్ దగ్గర నుంచి వెళ్ళి బిలీవ్నెస్ ని బిల్డ్ చేసుకునే పనిలో మాత్రమే ఉన్నా. జస్ట్ నేను ఒక మొదటి మెట్టు మాత్రమే ఎక్కినా. నేను ఎక్కాల్సిన మెట్లు సంపాదించుకోగలిగారు విత్ ఇన్ 1 year లోపులోనే. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి వాళ్ళకి అలాంటి బెనిఫిట్స్ అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రాపర్టీ అమ్మి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉంది. నేను అలా కాకుండా కస్టమర్ రిలేషన్షిప్ ని నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నా. కస్టమర్కి ఎక్కడ నమ్మకం వస్తుందంటే, సరే ఎంత క్రాస్ వెరిఫై చేసుకొని ఓకే అనుకొని ప్రొసీడ్ అయినా కూడా కస్టమర్కి తన ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీ 3 months ఒకసారి మనం పంపించడం కానీ, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి సేల్ చేసుకోవాలనుకుంటే ఆయన రీసేల్ చేసుకోవడానికి కూడా మనము కొంత హెల్ప్ అవ్వడం కానీ, ఇలాంటివి చేయడం. లాస్ట్ 30 years లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి నాకు తెలిసి ఎవరు లేరు ఓపెన్ ప్లాట్స్కు సంబంధించిన విషయాలలో. ఇలాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న కంపెనీస్ అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఎవరైనా లేఅవుట్ చేస్తే దాన్ని అమ్మడమే ఒక పెద్ద టాస్క్ గా భావిస్తారు. అమ్మినమా అంటే కథం టెంట్ వీకేసేయడమే అక్కడ నుంచి. ఎవరెవరు ప్లాట్ కొనుక్కున్నారో ఆ లేఅవుట్ లో ఓనర్ కి కూడా తెలియదు. నేనేమో ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్ లోనే, నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ లో. లిమిటెడ్ ఏరియాస్ లో నాకు నచ్చిన ఏరియాలోనే నాకు నచ్చినట్టు 100% లీగల్ గా ఉన్న ప్రాపర్టీస్ ని మనం తీసుకొని మార్కెటింగ్ చేస్తున్నాం. సో లిమిటెడ్ కస్టమర్స్నే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు ఒకే రోజు వచ్చి 20 మంది ప్లాట్ కొనాలని నాకు అంత ఆశ కూడా ఏం లేదు. నాకు నెమ్మదిగా వచ్చినా పర్లేదు కస్టమర్ అప్రోచ్మెంట్. నేను స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నా. నాకు నా దగ్గరికి మెల్లిమెల్లిగా అప్రోచ్ అయినా పర్లేదు. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా ఒక 1 yearలో. ఆ 1 yearలో నేను ఒక టార్గెట్ పెట్టుకొని అంత టర్న్ ఓవర్ అవ్వాలి అని అనుకుంటున్నా. జస్ట్ ఒక 30% ఫుల్ఫిల్ అయింది, ఇంకా 70% ఉంది. 1 year దగ్గరకు వచ్చింది. సో ఇంకా చాలా పని ఉంది. సో అందులో భాగంగానే మీ ఆఫీస్ నుంచి కూడా ఇన్విటేషన్ వస్తే ఒక 20 days నుంచి కూడా వద్దాం అనుకుంటే ఈ రోజు వీలైంది. ఇంకెక్కడ బ్రాంచెస్ ఉన్నాయంటారా? ఓన్లీ హైదరాబాద్ లో? ఓన్లీ హైదరాబాద్, వనస్థలిపురంలో ఆఫీస్ మేడం. ఓన్లీ హైదరాబాద్. అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? మన కంపెనీకి అఫీషియల్ గా వెబ్సైట్ ఉంది మేడం. అవని ఇన్ఫ్రా గ్రూప్ .in అని కొడితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వచ్చేస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు అక్కడనే గూగుల్ అడ్రస్ ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు డిఫరెంట్ సెగ్మెంట్స్ కనిపిస్తాయి. ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్ అండ్ విల్లాస్ అని చెప్పేసి. మనము ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది మన దగ్గర ప్రస్తుతానికి. ఓపెన్ ప్లాట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఒక 2-3 ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ పైకి ఇంక వెళ్ళలేదు. 1 year కంప్లీట్ అయిన తర్వాత అగ్రి ల్యాండ్స్ వైపు చూద్దాం. ప్రస్తుతానికి ఓపెన్ ప్లాట్స్ పైనే ఫోకస్ చేద్దాం అనే ఉద్దేశంతో
నేను ఏదైతే మన కంపెనీ తరపు నుంచి వెళ్ళి మనం మార్కెటింగ్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీస్ అన్ని నేను ఆన్లైన్లో వెబ్సైట్లో లిస్టింగ్ చేసి పెట్టిన ఆల్రెడీ. ప్రతి ప్రాజెక్టు డ్రోన్ వ్యూతోని సహా అది ఏ ఏరియాలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అవుటర్ రింగ్ రోడ్ కానీ, నేను వెబ్సైట్లో లిస్టింగ్ చేసిన ప్రతి ప్రాజెక్టు డ్రోన్ ఓవర్ వ్యూతోని వీడియో ఉంటుంది, ప్రాజెక్ట్ వీడియో. డెఫినెట్లీ మేడం. ఆ ప్రాజెక్ట్ పేరు, దాని అప్రూవల్, ప్రైజు, ఆ ఏరియా డెవలప్మెంట్, ఆ ప్రాజెక్టు వీడియో, అలా అన్ని లిస్టింగ్ చేయడం జరిగింది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా మన దగ్గరికి వచ్చినాయి. నేను ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ నెక్స్ట్ 10 to 15 daysలో అవి కూడా నేను అప్డేట్ చేస్తాను ఆన్లైన్లో. అవి కూడా లిస్టింగ్ చేయాల్సి ఉంది వెబ్సైట్లో. సో ఆన్లైన్లో అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు మన వెబ్సైట్ నుంచి రావచ్చు. అబౌట్కి వెళ్తే మన ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. వెబ్సైట్ నుంచి కూడా ఫామ్ ఫిల్ చేస్తే మనకు డేటా వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన ప్రోగ్రామ్ ద్వారా కూడా వాళ్ళందరికీ ఆటోమేటిక్గా కాంటాక్ట్ నెంబర్ వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇలా కూడా మిమ్మల్ని అందరూ అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మేడం, కావాలనే కోరుకుంటున్నా. నేను కూడా ఖచ్చితంగా లీగల్గా ఫెయిర్గా సర్వీస్ ఇవ్వడానికి చాలా ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నా నేను. రియల్ ఎస్టేట్లో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఒక ప్రత్యామ్నాయం, ఇదే ఒక పరిష్కార మార్గం అన్నట్టు నేను మన అవని ఇన్ఫ్రా గ్రూప్ అనేది కస్టమర్స్కి ఒక లీగల్ ప్రాపర్టీస్ అండ్ ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనే ఒక బ్రాండ్ని, ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయాలనే హోప్తోని ముందుకొచ్చి స్టార్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వడం జరుగుతుంది మేడం. ఏదేమైనప్పటికీ కూడా నేను నెక్స్ట్ ఒక 1 yearలో నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో ఆ టార్గెట్ అచీవ్ అవ్వగానే నేను కూడా ఇంకొక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నా మేడం. అదేంటంటే బిజినెస్ ఎలాగూ ఎక్స్పాండ్ అవుతుంటుంది, మన రీచ్ పెరుగుతుంటే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంటుంది, అదొక భాగం. కానీ మన లైఫ్కి, మన జీవితానికి కూడా ఒక అర్థం ఉండాలి. లైఫ్ అంటే నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు అనే అపోహలోనే ఉన్నది ఇప్పుడు సొసైటీ. ఆల్మోస్ట్ 90% ఉన్నారు అలానే. నేనేమంటే మేడం, జీవితంలో ఒక 5 లక్ష్యాలు ఉండాలి, 5 గోల్స్ ఉండాలి. పర్సనల్ గోల్, ఫ్యామిలీ గోల్, స్పిరిచువల్ గోల్, సోషల్ గోల్ అండ్ ప్రొఫెషనల్ గోల్. ఈ 5 గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ 5 గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటేనే జీవితం అనే ఒక పదానికి అర్థం ఉంటుందని నేను నమ్ముతా. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ ఏదన్నా బిజినెస్ చేయాలి, మనమే ఓన్గా ఆఫీస్ పెట్టుకొని కస్టమర్స్ దగ్గర మంచి ఆదరణ పొందాలనే ఒక థాట్ మాత్రమే ఉండేది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నయా పైసా లేదు నా దగ్గర. నేను ఒక పర్సన్ ద్వారా ఒక మీటింగ్లో 2018లో నేను ఒక మాట విన్నా. నీ దగ్గర నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నీ దగ్గర ₹1 కూడా లేకున్నా, నీ బంధువులు, నీ సన్నిహితులు నీకు సహకరించకపోయినా, ఒంటరిగా నీ లక్ష్యం కోసం నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పంచభూతాలన్నీ కలిసి నీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కుట్ర పన్నుతాయి అని ఒక మాట చెప్పిండు. తనెవరో కాదు, డాక్టర్ విశారదన్ మహారాజ్ అని సార్. సో నేను ఆ మాట నా మనసుకు తగిలింది ఆ మీటింగ్లో. అసలు ఏంటి నేచరు కుట్ర పన్నడం ఏంటి మన లక్ష్యాన్ని నెరవేర్చడానికి? లక్ష్యం మనది, డ్రీమ్ మనది, మనం జర్నీ చేస్తున్నాం. అసలు మన డ్రీమ్కి నేచర్కి ఏం సంబంధం? మన జర్నీకి ఎవరు సహకరించకపోయినా నేచర్ ఎట్లా సహకరిస్తుంది? అసలు ఈ నేచర్ ఫిలాసఫీ ఏంటి అని ఆలోచిస్తే నాకు ఒక సీక్రెట్ బుక్ దొరికింది. బుక్ పేరే సీక్రెట్. నిజంగా చెప్తున్నా, ఆ సార్ మాట, దాని ద్వారా నేను అనలైజ్ చేసుకోవడం వల్ల దొరికిన నాకు సీక్రెట్ బుక్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. దీన్ని ఇంకా నేను ముందుకు కొనసాగించడానికి కూడా ఆ బుక్ మెయిన్ రీజన్ మేడం. దట్స్ లా ఆఫ్ అట్రాక్షన్, మీకు తెలిసే ఉండొచ్చు. సో నేను కూడా అదే బిలీవ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం మనము భూమి మీదకి వచ్చినాము, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటాము, వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మనం చేసిన సేవ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇక్కడ అలా ఉండిపోవాలి, ఈ నేచర్లో అలా ఫిక్స్ అయిపోవాలి. దానికి మనం చేయాల్సినవి ఈ 5 గోల్స్ నేను మీకు చెప్పినవి: సోషల్ గోల్, స్పిరిచువల్ గోల్, ఫ్యామిలీ గోల్, పర్సనల్ గోల్, ప్రొఫెషనల్ గోల్. వ్యక్తిగతంగా ఒక గోల్ ఉండాలి, ఫ్యామిలీ కోసం ఒక గోల్ ఉండాలి, స్పిరిచువాలిటీ కోసం ఒక గోల్ ఉండాలి, ప్రొఫెషనల్గా ఒక గోల్ ఉండాలి, సోషల్గా ఒక గోల్ ఉండాలి. వీటన్నిటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి.
పర్సనల్గా మనం బిజినెస్ చేస్తుండొచ్చు, అవును. అది పర్సనల్. అవును. ఇంకా వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా మనం ఒక పొజిషన్లో ఉండొచ్చు, అది సపరేట్. కానీ ఫ్యామిలీ కోసం కూడా ఒక గోల్ ఉండాలి. మన పేరెంట్స్ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. అండ్ సోషల్ గోల్, సమాజం మనకు చాలా ఇచ్చింది. భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ భూమి నుంచి మట్టిలో కలిసిపోయేంత వరకు అవును. ఈ సొసైటీ నుంచి మనం చాలా నేర్చుకున్నాం. చాలా డిఫరెన్సెస్ని, చాలా పేదరికాన్ని కూడా చూసినాం మనం. సో మనం మంచి పొజిషన్కి ఎదుగుతున్నప్పుడు, మన ఎదుగుదల ప్రారంభమైనప్పుడు మన ద్వారా సొసైటీకి కూడా ఎంతో కొంత మంచి జరగాలి. పే బ్యాక్ టు ద సొసైటీ అంటాం కదా మేడం దాన్ని. సో నేను కూడా నా కంపెనీ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న ఫౌండేషన్ని స్టార్ట్ చేసి, నేను ఒక టర్న్ ఓవర్ అనుకున్నా. అది 1 year పడుతుందా, 1 year 6 months పడుతుందా, టర్న్ ఓవర్ రీచ్ అవ్వగానే ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేసి సోషల్ సర్వీస్ కూడా చేయాలి. అది కూడా లేని వాళ్ళకు మాత్రమే, పేదలకు, అనాథలకు, పిల్లలకు, వృద్ధులకు మనకు తోచినంత వరకు ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేద్దామనే థాట్ తోటి ముందుకెళ్తున్నా. స్టార్ట్ చేస్తారు 100%. 100% స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, చేస్తాను. అవకాశం ఉంటే స్టార్ట్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కలుస్తాను. తప్పకుండా. అలాగే అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలని యూత్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా కూడా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారని మనం వింటున్నాం, నిజంగానే చూస్తున్నాం కూడా. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి, అది అలా కూడా లేదు. మనం చూస్తుంటాం, మనతో పాటే తిరిగిన వ్యక్తులు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు సడన్ గా వాళ్ళు కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. ఇది ఎలా సాధ్యమైందంటే రియల్ ఎస్టేట్ రంగంలో 100% సాధ్యం అవుతుంది అదైతే అని వింటున్నాం, చూస్తున్నాం అండి. అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకునే యూత్ కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మేడం, నేనేం చెప్తానంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మీరు వ్యాపారంలోకి అడిగి పెట్టేటప్పుడు మీరు రిస్క్ జోన్లోకి, ఒక ముళ్ళ కంపలోకి అడుగు పెడుతున్నట్టే అర్థం. అది ఏ వ్యాపారమైనా మీరు ఒక ముళ్ళ కంచెలోకి అడుగు పెడుతున్నారు. బిజినెస్ అంటేనే రిస్క్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతామని అంటారు. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే సక్సెస్ అవ్వాలని అంటుంటారు. కానీ నేనేమంటా అంటే మనం హ్యాపీగా ఉంటేనే సక్సెస్ అవుతాం. సక్సెస్ అయినాక హ్యాపీనెస్ రాదు, మనం హ్యాపీగా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. సో రియల్ ఎస్టేట్ కానీ వేరే ఏ బిజినెస్ అయినా కానీ మీరు ఒక డ్రీమ్ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్తున్నప్పుడు లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో అవరోధాలు అడ్డు రావడం సహజం. ఆ అవరోధాలు వచ్చిన సమయంలో మీకున్న ఆత్మస్థైర్యం, మీకున్న పేషెన్సే మీ యొక్క రేపటి గెలుపుకి సమయ నిర్ణేత. లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో అవరోధాలు అడ్డు రావడం సహజం. ఆ సమయమే నీ ప్రయాణానికి నిర్ణేత, నీ విజయమే రేపటి నీ ప్రయాణానికి గెలుపు బావుట. ఎప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా నీ ధైర్యమే నీ ఆస్తి, నీ నమ్మకమే నీ బలం. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, జస్ట్ గో ఎహెడ్. నిన్ను నమ్ముకో, నువ్వై సాగిపో. ఎవరు ఏమనుకుంటున్నా పట్టించుకోవద్దు మేడం. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నష్టాలు వస్తాయి, వెంటనే లాభాల్లోకి ఏం వెళ్ళాం. లాభాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నష్టాలు వస్తాయి. నష్టాలు వచ్చినప్పుడు జనాలు ఒకలాగా మాట్లాడుకుంటారు, లాభాల్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుకుంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఎలా ఉన్నా కూడా మాట్లాడుకునే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు. డెఫినెట్లీ మేడం. సో అనుకునే వాళ్ళు ఏదో ఒకటి ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. కాబట్టి ఎవరేమనుకుంటున్నారు అనే దాన్ని పట్టించుకోవద్దు. బిజినెస్ సెగ్మెంట్ లోకి మనం అడుగు పెట్టినామంటే గుర్రపందెంలో ప్రయాణం చేసే ఏమంటారు, యుద్ధరంగంలోకి దిగే గుర్రానికి నాడలు కడతారు, లక్ష్యమే దానికి కనిపిస్తుంది. పక్కన ఏమున్నాయి, ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయి అని చూడదు, లక్ష్యం వైపు చూసి ప్రయాణం చేస్తుంది. మనం కూడా ఎవరేమంటున్నారని పట్టించుకోకుండా మన లక్ష్యం కోసమే ప్రయాణం చేయాలి. అవరోధాలు అడ్డొచ్చినా కూడా వాటిని అధిగమించాలి. ఏదైనా మన మంచికి అనుకోవాలి. సమస్య ఎదురైతే ఎప్పుడూ కన్నీళ్లు పెట్టొద్దు, బాధపడొద్దు. ఆ బాధలో నుంచి వెళ్ళి, ఆ కన్నీళ్ళ నుంచి వెళ్ళి పరిష్కారానికి కూడా ఒక మార్గం ఉంటుంది. బాధలో నుంచి వెళ్ళి భవిష్యత్తును నిర్మించుకున్నవాడే వివేకవంతుడు అవుతాడు. ఆ రోజు తను చెప్పిందే వాస్తవం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందడుగు వేసే వాళ్ళకి భయం ఉండొద్దు మేడం. భయం అనేది చాలా ప్రమాదం, నిన్నేం చేయనీయదు ఆ భయం. ధైర్యమే ఉండాలి, ధైర్యమే నీ ఆస్తి, అంతే. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ గో హెడ్. ముందుకెళ్ళడమే.
చాలా చక్కగా చెప్పారండి. అలాగే మీరు ఒక మంచి ఆలోచనతోటి అంటే ఒక వ్యాపారం చేసాము, మనం డబ్బు సంపాదించాము, ఒక స్టేజ్కి వెళ్ళామనే కాదు, సంపాదించాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత కూడా ఒక మంచి ఆలోచనతోటి ఒక ఫౌండేషన్ పెట్టాలని, ఎంతో మందికి సహాయం చేయాలని ఆలోచన ఉంది చూడండి. చాలా గ్రేట్, నిజంగా మీరు అది సాధిస్తారు. మీరు మళ్ళీ ఫౌండేషన్ పెట్టిన తర్వాత మరొకసారి మా బీఫై న్యూస్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుందండి. ఖచ్చితంగా మళ్ళీ మనం చేయబోతున్నాం, చేస్తాం 100%. చేద్దాం. లైఫ్ లో మరి ఎంతో స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మా బీఫై న్యూస్ కోరుకుంటుందండి. ఎంతో అంటే వాల్యుబుల్ విషయాలనే కావచ్చు, ఎవరైనా ఒక స్థలం కొనాలన్నా దాన్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ. నమస్తే. రైతు కుటుంబంలో జన్మించినటువంటి ప్రవీణ్ గారికి రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి గల కారణం అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చారు? ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాం, మనకి ఇదే సరైన సమయం, మనం ఇంకా సమయం ఏం వేస్ట్ చేయలేదు, ఇదే సరైన సమయం, ఈ సమయంలోనే మనం స్టెప్ తీసుకోవాలి. లాస్ అయితే అనుభవంలో నుంచి మళ్ళీ పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అవ్వాలి. పెట్టిన అమౌంట్ కూడా రాక తక్కువ ధరకే ప్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైడ్రాని మొత్తం ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసి పడేసినారు మేడం. ప్లాట్ తీసుకో అంటే ఇప్పుడు బిజినెస్ ఎక్కడ ఉంది, హైడ్రా వచ్చింది అని. హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం? కానీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను మేడం మీ వీఫై న్యూస్ వేదిక ద్వారా. హెచ్ఎండి అంటే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు ఉండొచ్చు అనే దానికి ఒక పరిధి ఉంటుంది మేడం. ఆ పరిధి లోపల ఉన్న ఏరియా మొత్తం హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ పరిధిని అప్ టు RRR వరకు ఎక్స్టెన్షన్ చేసినారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్, ఇప్పుడు అవని ఇన్ఫ్రా గ్రూప్ దగ్గర కనుక తీసుకోవాలని అనుకుంటే ఎవరైనా అంటే ఇతర వాటికి మీకు కంపేర్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ మీ వల్ల వస్తాయంటారు? కస్టమర్ మన దగ్గర ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కస్టమర్కి రిజిస్ట్రేషన్ ప్లాట్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి కస్టమర్ని మర్చిపోవడం అనేది జరగదు. కస్టమర్తో మనం రెగ్యులర్ టచ్లో ఉంటాం. అదేంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను నా ఆఫీస్ ఉన్నంతకాలం డెఫినెట్గా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే మార్కెట్లో అపోహలని ఎక్కువగా నమ్మి మోసపోయిన వాళ్ళే 70 నుంచి 90% ఉన్నారు. వాస్తవాల్లోకి వచ్చే వాళ్ళు 10 నుంచి 20% మాత్రమే ఉన్నారు. మాది కరెక్ట్, మాది 100% ఇది తీసుకోండి మీరనే చెప్తూ ఉంటారు ఎవరు ఏ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళైనా. ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఇది 1 yearకి డబుల్ అవ్వచ్చు, అలాంటి ప్లేసెస్ లో మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇలా ఎలా నమ్మాలంటారు మిమ్మల్ని? నేను చెప్పిన మాటలు బ్లైండ్గా నమ్మి కస్టమర్స్ని ప్రాపర్టీస్ తీసుకోమని చెప్పట్లేదు. నేను చెప్పింది అక్కడ ప్రాక్టికల్గా ఉందా లేదా అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మన దగ్గర ప్రాపర్టీ తీసుకోమని చెప్తున్నాను. సాధారణంగా ఎవరైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాంటి ల్యాండ్ తీసుకోవాలని, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారండి? డెఫినెట్గా సర్వే నెంబర్స్, ఇంక్యూంబ్రెన్స్ కాపీస్, ఈసీస్, వాటిపైన కేసులు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. అగ్రీ ల్యాండ్స్ అయితే, అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం అని చెప్పేసి రెరా యాక్ట్ని తీసుకురావడం జరిగింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ 2016. అది తీసుకొచ్చిన తర్వాత హెచ్ఎండి అప్రూవల్తో పాటు ఇది కూడా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది.